క్లారిటీ అమ్మా వచ్చే చెప్తే ఎట్టుంటాయి మామయ్య గారు. సో చెయ్యని మరి ఏం చేశాను, బాగా వచ్చారు లేట్ అవ్వదు. వేసా బట్టలు కూడా ఎండేసా కానీ వాతావరణం ఏంటి డిఫరెంట్ గా ఉంది, అదే కొంచెం డౌట్ వస్తుంది నాకు. చిన్నప్పుడు పిల్లలను కనుక ఎమ్మడి తీసుకొని వెళ్ళినట్టు ఉంది ఈ స్టాండ్ పట్టుకొని పోతుంటే. నాకు మామిడిపోతే ఈ సీజన్ లోనేనా వచ్చేది? జనవరి. ఇది జనవరే కదా, మర్చిపోయాను నేను. దీనికి ఎప్పుడు షెడ్ వేస్తారో ఏంటో కానీ సూర్మంటుంది. చిక్కుడుకాయ తేగ ఎండిపోయింది, చిక్కుడుకాయలు వస్తుంది మొత్తం. అంటే మొత్తం పోయింది ఈ సంవత్సరం. ఇది అసలుకి ఇదే ఇద్దా పసుపు కోసేసారు అట్టుంది కండి. ఇవి అమ్మోళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిన కనకాంబరాల చెట్లు. గులాబీ మొక్క మొన్న శుచి వెళ్ళినప్పుడు తీసుకోవాలి, అదే అనమాట. గేదెలు తినేసి ఈ కొంచెం పెరిగినాయి, అది కూడా అమ్మోళ్ళ ఇంటికాడ తీసుకొచ్చింది. భలే ఉన్నాయి కదా. మంది ఎంత ఉందా అండి మొక్కజొన్న? తగ్గిద్దా? ఇది అసలు నలుగుతుందా పెడుతుందా? కక్ష ఉందా? కక్ష అంతా తినేది. మీరు 3 మానికల పోసింది 3 కేజీలు అన్నారుగా నాతోటి. అది లెక్క నేను చెప్పమని మిమ్మల్ని అడుగుతుంటే మీరు నన్ను క్వశ్చన్ పెట్టండి కొద్దిగా. కేజీ బెల్లానికి 2 కేజీలు పిండి పట్టింది, 2 కేజీలు బియ్యం పడతాయి. ఓకే, కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం నానబోసుకోవాలి. అది బియ్యాన్ని బట్టి ఉండిద్ది కదా. కోటా బియ్యం అయితే ఏ అయినా ఒకటే. ఓకే, బెల్లాన్ని బట్టి కూడా. అందుకనే 1 కేజీ ఎక్స్ట్రానే పోసుకోవాలి. పిండి మిగులుతుందని అడుగుతున్నారు మరి మా చెప్పండి. లెక్కేసే పోసారు. కేజీకి 2 కేజీలు బియ్యం, అది కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం. ఇందులో వచ్చి 3 కేజీల బెల్లం అయితే వేసాము. తర్వాత వచ్చేసి 1/4 కేజీ పంచదార, 1 లోటాడు వాటర్ అయితే పోసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడదాం. అమ్మా ఇప్పుడు దీన్ని తెడ్డుతో తిప్పుకుంటా కరగ పెట్టుకొని వడపోసుకోవాలి. కరిగిన తర్వాత వడపోసారు. క్లిప్ తెద్దామని లెగ్స్ వచ్చేయాలి. ఇది గబక్కన అయితేనే సెట్. బాగా ఒక్కసారి ఫోన్ చేయండి మామయ్య గారు, తిప్పటానికి మీ వల్ల అవ్వదులే గాని. నేను తిప్పాలన్నా చేతులు నొప్పి వచ్చి చెప్తాయి. నాది ఎడం చేయి బాగా నొప్పి వస్తుంది. ఇది ఉండ పాకం వచ్చేసింది, చుక్క పడిపోయింది. దాంట్లో వేస్తాలండి మళ్ళీ. పాకం వచ్చేసింది. గబక్కన ఇక్కడే ఉంది మామయ్య గారు. ఉండొచ్చేసి 1/4 కేజీ నాకు. చాలా అనుకోండి.
ఉండదు అసలు, పిండి అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే సరిపోతే చాలు, లేకపోయినా పర్లేదు అంతే. పేస్టల్ కలర్స్లో సెమీ పట్టు శారీస్ అయితే తీసుకొని వచ్చానండి. వీటి మార్కెట్ ప్రైస్ వచ్చి 1850 రూపాయలు అయితే పడుతుంది. బట్ కానీ సంక్రాంతి ఆఫర్ కింద మీ అందరికీ కూడా ప్రతి శారీ కూడా రీజనబుల్గా మీకు అందాలి అని చాలా సెర్చ్ చేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి కలెక్షన్ అయితే మంచి క్వాలిటీ ఉన్న కలెక్షన్ తెప్పించాను. జస్ట్ 850 రూపీసే అనమాట. విత్ ఫ్రీ షిప్పింగ్, ఆన్లైన్ పేమెంట్ అండి. పేస్టల్ కలర్స్లో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి. నేను దానికి సంబంధించిన వీడియో అయితే మీకు పంపిస్తాను, బ్లౌజు అండ్ పళ్ళుని. సో ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. పింక్ కలర్ బ్లౌజు అండ్ పింక్ కలర్ పళ్ళు అయితే వస్తుంది అనమాట. టాజిల్స్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. 850 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, ఆన్లైన్ పేమెంట్. ప్లీజ్ లైక్. నేను కాసేపు, మామయ్య గారు కాసేపు, నువ్వు కాసేపు. తలుపులేసి ఉన్నాయిగా, చూసుకోలేదు. మామయ్య గారు వెళ్ళిపోతున్నారు అన్నమాట. మొత్తం అయిపోయింది. 3 కేజీల పావు బెల్లం, పంచదార అంతా కలిపి, కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం. ఒక 2 పోసేనా? మామయ్య గారు ఉన్నట్టుంది. పడుతుంది మామయ్య గారండి. వెనక్కి తిప్పి అట్ట పట్టుకో. ఓకే. ఓ మర్చిపోయా. వత్తేలేమా, మర్చిపోయా. ఇంకోటి సత్పెళ్ళి వెళ్ళినప్పుడు మామయ్య గారిని మంచిది తీసుకురామంటే తోడే లేదు, అది అన్నారులే. వాడికి అన్నం వండాలేమో. ఉందా మామయ్య గారండి? బన్నీ మర్చిపోయి. బాగా వచ్చింది. మీరు అది సక్సెస్ అయిద్దనే పెడుతున్నారా? నాకు ఒకటి ఇస్తే నేను నార్మల్గా ఇది చేస్తా కానీ ఇవ్వండి. మీరు నాకు ఇచ్చేయండి, నేను ఇస్తాడా. రావాలి, ఎందుకంటే అంతే. ఇప్పుడు కొంచెం వేడి తగ్గింది. ఇది మీరేమవుతుంది, డబల్ ఇయటం అవుతుంది. బాగా వచ్చింది అనుకోండి అటు కొంచెం ఇదైంది. అది దాని మీద పెట్టేశారనుకోండి ఇబ్బంది ఉండదు. పుల్లలు పెట్టానా? అదే చెప్తున్నా. అరిసెలమ్మా అరిసెలు. అత్తయ్య గారండి, దేవుడి కాడికి సరిపోతాయని చూడండి, మళ్ళీ ఎక్కువ అయిపోతే ఉత్త అరిసెలు తినరు.
కొంచెం సాగినట్టుందండి. చేయాలంటే ఎవరు వచ్చి చేస్తారు? ఈ సంవత్సరం నేనే పాకం చూసా, క్రెడిట్స్ అన్ని నాయి అంతే. అసలు మామయ్య గారు ఫస్ట్ టైం తెలుసా పాకం అది సరిపోద్ది అన్నారు. అది ఎట్లా సరిపోద్ది అత్తయ్య గారు లయ పాకం అయితే? ఇది పోయింది, వచ్చినట్టుంది. అదే అంటున్నా, ఒక 5 అయితే సరిపోతాయి. ఇక్కడ మీరు పెట్టే ఎన్ని తాతయ్యకి, అమ్మమ్మకి, రంగారెడ్డి మావయ్యకి పెట్టాను. అరిసెలండి, అరిసెలు అరవకపోయినా అరిసెలు, అరిసినా అరిసెలు. ఫస్ట్ చెయ్యి కడుక్కోవాలి, తర్వాత నూనె రాసుకోవాలి, అరిసె మందం ఉంటే సరి చేసుకోవాలి, ఇలా దగ్గరికి తీసిపోయి అలా నూనెలో వదలాలి. నీళ్ళు కాదు, నూనె. కొద్దిగా గట్టిగా వత్తాలమ్మా. వద్దులేండి, మనం ఏమి వేయం. ఆహా, తడపడం కాదు మా అంతా ఆవిడదే. పోయారండి మిమ్మల్నేనండి. మన దగ్గర పీట కూడా మామయ్య ఒకటి తెచ్చుకున్నారు. ఒత్తు కొండ అంతే వచ్చింది. నవ్వులు పోయి నువ్వులు అవుతాయి అంటారు, అదే ఉంది. పెళ్ళయ్యాక చూడటమే అంటే మా అమ్మ చేయటానికి కూడా మాకు వచ్చేవి కావు, ఏదో ఒక రాబస. అది కాళ్ళ కాడే ఉంది, తీయి నువ్వు. అసలు మనం చెప్తే ఎట్టుంటాయి మామయ్య గారు. ఇందాక నూనె వేడి ఎక్కువ ఉంది, అండ్ పిండి గట్టి పట్టడం కూడా ఇది ఉంటది. తీసేయి, మనకు పెద్ద పుల్లలు పట్టేటట్టు కూడా ఏం లేవు. ఇలాంటి పనులు చేస్తేనే బాడీకి ఎక్సర్సైజ్ అన్నట్టు ఉంది. మందం ఎవరు వచ్చారు? పోస్ట్ ఆయన అయితేనే కొడతాడేమంట అంతసేపు, లేకపోతే ఆయన ఎవరు సత్తిపిల్ల ఆయన ఎవరు అత్తయ్య గారు. సో అక్కడైతే పప్పలు పిండి సగం అయింది. వంట అనమండి, మేము పప్పలే అంటామండి, అరిసి పప్పలం. సో మామయ్య గారు బ్యాక్ పెయిన్ ఉందని కొద్దిగా వెళ్ళారు, ఇక మా వారు డ్యూటీ ఎక్కారు. నేను ఇప్పుడే లేచాను చాయ్ కోసం. చాయ్ 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 చాయ్. వాడిపోయిన మసాలా దోశ లాగా అయిపోయిన ఫేస్, ఇదంతా కూడా రెడ్గా అయిపోయింది. చూసారా, కనిపిస్తుందా?
ఇప్పుడు కొంచెం తగ్గింది. రోజు ఈవినింగ్ చాయ్ ఉండదు, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్, బట్ ఇవాళ తాగాల్సి వస్తుంది, హెడ్ ఎక్ వచ్చింది వేడికి. ఇదిగో జాగ్రత్త పట్టుకొని వేడి అనుకోను ఇప్పక్కర పొల పొల కొట్టి చేయాలి తీసుకోపో. జాగ్రత్త రెండు నీ కడక పెట్టు అది తీసేయండి. సో అరిసెలు అయితే ఇప్పుడు ఈ ఇయర్కి కంప్లీట్ అన్నమాట. జాగ్రత్త చేయాలి. వాళ్ళ డాడీ ఇంట్లో రైసు అది ఉంటే ఒక్కసారి ఏది అయిపోయిందా, అది సంగతి అన్నమాట. గెలిచావా ఓడవా కట్టే నాన్న బిజీగా ఉన్నట్టున్నారు. దాంట్లో వేసుకుంటూ ఏంట్రా ఆన్ చేసిన. సో ఇదిగో నాకు కూడా కొంచెం అయితే వాటా వచ్చింది. ఇది క్వాంటిటీ ఎంతో రాలేదు, ఆ కిల్లే తినేద్దామనేసి నేను ఇది చేయలేదు. బట్ మా వారు మాత్రం ఇది హెల్తీ ఫుడ్ కాదంట, వాడు తింటే ఇబ్బంది అంట. మరి సరే నువ్వు తిను అంటే ఆయనకు అలవాట్లేదంట. అంటే నేను ఒకదాన్ని వేస్ట్ దాన్ని ఉన్నాను అండి, చెప్పండి. అంటే మనం తింటాం కాబట్టి అన్నారులే, లేకపోతే ఎందుకు అంటారులే కానీ. సో టేస్ట్ అయితే చూస్తాను, క్వాంటిటీ ఏమి ఎక్కువ అయితే రాలేదు. టేస్ట్ ఎలా ఉంది అంటే బాగుంది. ఇది ఈరోజు బ్లాగ్ అయితే. నెక్స్ట్ లడ్డూలు చేస్తాం రేపు, సో అది కూడా షేర్ చేసుకుంటా. ఏంటది? ఓహో పంచ.